దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 23వ తేదీ 2026 సంవత్సరము గురువారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనము. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము పరిశుద్ధతతో యథార్థతతో భక్తి కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు రాజకుమారుడైన అబ్షాలోము పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? శత్రువులు వచ్చి వారి రాజ్యాన్ని వారు లాక్కున్నారా? శత్రువులు వచ్చి వారిపై యుద్ధం చేసి గెలిచారా? శత్రువులు వచ్చి వారి కోటను కూల్చేశారా? శత్రు రాజ్యము వచ్చి వారి మీద జయించిందా? లేదు. తన తండ్రి అయిన దావీదే మహారాజై పరిపాలిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ అబ్షాలోము పారిపోయాడు. ఎందుకు? అతడు చేసిన పాపం అతనిని ఒంటరివాణ్ణి చేసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆది కాండము నుండి మనం చూసినట్లయితే పాపమునకున్న ఒక భయంకరమైన లక్షణము ఏమిటంటే పాపము చేసిన వారిని అది ఒంటరి వారిని చేస్తుంది. చూడండి, ఏదెను వనములో ఆదాము అవ్వలతో అపవాది ఏమన్నాడు? మీరు చావనే చావరు, మీరు ఆ ఫలాన్ని తిన్నగాని చావనే చావరు అంటున్నాడు. కానీ ప్రభు అన్నాడు, మీరు ఆ ఫలము తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నారు. మరి ఏమిటి? వారు భౌతికంగా చనిపోలేదే అంటే దేవుని సంబంధాన్ని వారు కోల్పోయారు. దేవునితో సహవాసాన్ని వారు కోల్పోయారు. దేవుడు వారికి అనుగ్రహించిన పరిశుద్ధతను వారు కోల్పోయారు. అంటే దేవునితో సంబంధాన్ని కోల్పోవటమే దేవుడు మరణము అని తెలియజేశారు. జీవము నుండి వేరవటమే మరణము కదా. వెలుగు లేకపోవటమే చీకటి కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము మనుషులను ఒంటరి వారిని చేస్తుంది. ఎప్పుడైతే పాపం చేశారో ఆ దినముననే వారు ఏదెను వనము నుండి నెట్టివేయబడ్డారు. వారు ఒంటరి వారైపోయారు. ఆ తర్వాత కయీను తన సహోదరుడైన హేబేలును చంపినప్పుడు కయీను ఒంటరివాడు కాలేదా? తన కుటుంబానికి అంతకుముందు వరకు ఆ ఇంటిలో జ్యేష్ఠ కుమారునిగా నా దేవుడు నాకొక కుమారుని దయచేశాడు అని హవ్వమ్మ గారు ఎంతో సంబరపడి కయీను అని పేరు పెట్టింది. ఆ కుటుంబంలో నుండి అతడు ఒంటరివాడై పారిపోవలసి వచ్చింది. ఈ విధంగా మనం చూసినట్లయితే యాకోబు జీవితంలో కూడా అంతకు మునుపు వరకు అతడు ఎంతో సంతోషముతో తన తల్లిదండ్రులతో తన సహోదరునితో గడిపినవాడు. దర్జాగా నిర్భయంగా ఉన్నవాడు. ఏదెను వనములో ఆదాము అవ్వలైనా ఆ తర్వాత కయీనైనా తమ తల్లిదండ్రుల గృహములో ఎంతో సంతోషముతో, సంబరముతో, ధైర్యముతో, నెమ్మదితో, సమాధానముతో, సఖ్యతతో ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో వారు ఒంటరి వారైపోయారు. ఆదామవ్వలకు అలానే జరిగింది. కయీను ఒంటరివాడై పారిపోయాడు. యాకోబు కూడా ఆ రాత్రికాల సమయంలో ఒంటరిగా అతడు ఎంత భీతిల్లాడో. ఒక ప్రక్క తన సహోదరుడు తరుముచున్నాడేమో అని, మరి ఒక ప్రక్క తన భవిష్యత్తు ఏమవుతుందోనని, ఇంకొక వైపు అసలు అతడు అనుకున్న తన సొంత ప్రజల మధ్యకు లేదా తన బంధువుల యొద్దకు వెళ్ళగలడో లేదో అని, ఆ రాత్రి తనకి ఏం ప్రమాదం జరుగుతుందో అని ఎంత ఒంటరితనముతో ఫీల్ అయ్యాడో. చూడండి, ఆకాను విషయం కూడా మనం గమనించినట్లయితే ఆకాను ఎప్పుడైతే శపితమైన దానిని తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టాడో అప్పుడు ఆకాను దేవుని వాక్యము ద్వారా, దేవుని సేవకుని ద్వారా పట్టబడ్డాడు. అప్పుడు
అతడు పాళెము వెలుపలికి తీసుకుని పోబడ్డాడు. అప్పటి వరకు పాళెములో అందరితో పాటు సంతోషించినవాడే, సంభ్రమగా ఉన్నవాడే, సమాధానముతో తిరిగినవాడే, సఖ్యతతో జీవించినవాడే. ఎప్పుడైతే అతడు పాపం చేశాడో అతడును అతని కుటుంబము వేరు చేయబడింది, ఒంటరిదైపోయింది. ఇశ్రాయేలు సర్వ సమాజము ఒకవైపు ఉన్నది, ఇప్పుడు ఇతడు ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. ప్రియా సహోదరుడా సహోదరి, పాపము మనుషులను ఒంటరి వారిని చేస్తుంది. సంసోను చూడండి, అతడు కళ్ళు ఓడబెరకనంత కాలము, అతడు మోసపరచకుండా ఉన్నంత కాలము, తన సహోదరుల మధ్య, తన ప్రజల మధ్య, తన తల్లిదండ్రులతో ఎంతో సంతోషముగా గడిపినవాడే, న్యాయాధిపతిగా సంవత్సరాలు గడిపినవాడే. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో ఇప్పుడు ఒంటరిగా ఒక ఎద్దు వలె గానుగా రాయిని తిప్పుచూ ఉన్నాడు. ఎంత విచారం! ప్రియ సహోదరుడా సహోదరి, పాపము మనుషులను దేవుని నుండి దూరం చేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ తాను ప్రేమించే వారి నుండి దూరం చేస్తుంది, తనను ప్రేమించే వారి నుండి కూడా దూరం చేస్తుంది. ఇది పాపమునకున్న స్వభావము. తప్పిపోయిన కుమారుడు అంతకు ముందు రోజు వరకు ఎంతో సంతోషముతో తన తండ్రి ఇంట ఉన్నవాడే, తన సహోదరునితో కలిసి ఎదిగినవాడే, తన తండ్రి ఇంటిలో సమృద్ధిని అనుభవించిన వాడే. ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే తన యొద్ద ఉన్న ధనమంతా దుర్వినియోగం చేశాడో, దుర్వ్యాపారము చేశాడో, ఇప్పుడు ఒంటరిగా పందుల మంద మధ్యలో కూర్చున్నాడు. పందులు తినే పొట్టు కొరకు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, పాపము మనుషులను ఒంటరి వారిని చేస్తుంది. మనం వాక్యంలో చూచినట్లయితే నయోమి సంభ్రమగా తన భర్తతోనూ, ఎలీమెలెకుతోనూ, అదేవిధంగా మహలోను కిల్యోను తన ఇద్దరు కుమారులతోనూ సంభ్రమగానే వెళ్ళింది. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికి, దేవుని పట్టణానికి, దేవుని ప్రజలకు దూరం అయిపోయిందో ఇప్పుడు ఒంటరిగా తిరిగి వస్తూ ఉంది. నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అంటూ ఉన్నది. ప్రియ సహోదరుడా సహోదరి, పాపము మనుషులను ఒంటరి వారిని చేస్తుంది. ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. పాపము మనుషులను ఒంటరి వారిని చేస్తుంది. అబ్షాలోము రాజకుమారుడై ఉండి అతని చుట్టూ ఎంతోమంది పనివారుండి, పరివారముండి, సంతోషముండి, క్షేమముండి, ఆనందముండి, సమృద్ధి ఉండి జీవించిన ఈ అబ్షాలోము ఇప్పుడు ఒంటరిగా పారిపోతూ ఉన్నాడు. ప్రాణభయముతో పారిపోతూ ఉన్నాడు. తన తండ్రి అయిన దావీదు ఎక్కడ తన ప్రాణం తీస్తాడోనని పారిపోతూ ఉన్నాడు. పారిపోయే పరిస్థితి అబ్షాలోమునకు ఎందుకు వచ్చింది అంటే అతడు పాపము చేసినందున. ఒంటరిగా పారిపోతున్న యాకోబుగా పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అతడు మోసము చేసినందున. దేశదిమ్మరి అయి కయీను ఎందుకు తిరుగుచూ ఉన్నాడు అంటే అతడు పాపము చేసి నరహత్య చేసినందున. ప్రియ సహోదరుడా సహోదరి, పాపము మనుషులను ఒంటరి వారిని చేస్తుంది. తనను ప్రేమించే కుటుంబం నుండి దూరం చేసింది. తన దేశము నుండి, తన రాజ్యము నుండి, తన తండ్రే మహారాజయ్యుండగా దేశము విడిచి పారిపోవలసిన పరిస్థితి పాపము చేసినందునే వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, సిన్ డివైడ్స్, పాపము వేరు చేస్తుంది. దేవుని నుండి, నిన్ను ప్రేమించిన వారి నుండి, నీవు ప్రేమించే వారి నుండి అన్ని విధాల దూరం చేసి, ఒంటరిని చేసి ఆ పాపము నీపై ఏలుబడి చేస్తుంది. కాబట్టి పాపమును అసహ్యించుకోవాలి. పాపమునకు అవకాశం ఇవ్వకూడదు. పాపము మనుషులను ఒంటరిని వారిని చేస్తుంది. అయితే పరిశుద్ధత దేవునితో కలుపుతుంది. అందుకనే సహవాసము అనేది ఎంత ప్రాముఖ్యమో. దేవునితో సహవాసము లేకపోతే, దేవుని సన్నిధికి దూరమైపోతే, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుచున్న వ్యక్తి వలె దొంగల చేతికి, దొంగ అనగా అపవాదే, యోహాను సువార్తలో రాయబడినట్లుగా దొంగ దోచుకొనుటకు వస్తాడు, ప్రాణము తీయుటకు వస్తాడు, ఒంటరి వారిని చేయుటకు వస్తాడు. కాబట్టి మనము సమృద్ధి జీవాన్ని అనుభవించాలంటే ప్రభువుతోనే
అందుకనే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరన్నారు ప్రభు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? లేదంటే ఒంటరిగా లోకంలో ముందుకు సాగిపోతూ ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, అబ్షాలోము రాజకుమారుడయ్యుండి తన తండ్రి అయిన దావీదు మహారాజు అయ్యుండి ఇప్పుడు అతడు ఒంటరిగా పారిపోతూ ఉన్నాడు. ఎంత విచారం నాయన! పాపము మనుషులను ఒంటరి వారిని చేస్తుందనే సత్యాన్ని ఈ దినమున మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు ప్రభువా. నీ నుండి దూరం చేస్తుంది, ఆ వ్యక్తిని ప్రేమించే వారి నుండి దూరం చేస్తుంది ప్రభు. ఆ వ్యక్తి ప్రేమించే వారి నుండి దూరం చేస్తుంది. కాబట్టి పాపము మెట్టుకు చివరికి ఒంటరి వారిని చేస్తుందని అబ్రహాము కూడా వాగ్దాన దేశమునకు పిలువబడినప్పుడు కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళి తన భార్యను ఫరో తీసుకుని పోగా ఒంటరివాడే ఎంత వేదన పడ్డాడో ప్రభువా మేము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి నీతో నిత్య సహవాసము కలిగి జీవించే కృప, పరిశుధాత్మ సహవాసంలో వర్ధిల్లే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపలతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను బలపరచండి, అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచండి, పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో విజయము దయచేయండి. యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.